ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మా ఫ్రెండ్ ఒక అతను టెట్కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాడు. సో వాళ్ళ ఇల్లు అనేది మా ఇంటికి చాలా దూరం. సో నాకు కొద్దిగా ఎక్కువ నేను ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినా కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే చెప్పు, ప్రతిసారి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చెప్పండి అని నన్ను అడగడం ద్వారా నేను ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళే సదుపాయం లేక నేను క్లాసెస్ లాగా తయారు చేస్తాను. ఒకవేళ నీకు వీలుంటే చూడు, ఇంపార్టెంట్ అనేటి అందులో అప్లోడ్ చేస్తాను అని చెప్పాను. సో దానివల్ల ఏమైందనంటే నేను క్లాసెస్ చెప్పడానికి రెడీ అయ్యాను. సో నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఫ్రెండ్. సో తర్వాత వచ్చేసి మనకి నా వీడియోస్కి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్కి. ఎందుకనంటే యాక్చువల్గా మనకి సౌకర్యాలు అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. నేను ఎడిటింగ్ కూడా ఎక్కువగా చేయను, ఉన్నట్టే ఆల్రెడీ దించేస్తాను. ఎడిటింగ్ అనేది అస్సలు చేయను. మరియు నా కంటెంట్ అనేది నేను మామూలుగా పిన్ పాయింట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే ఎక్కువ సోది అనేది మన ఛానల్లో మన వీడియోస్లో ఉండదు. పైగా బేసిక్స్ తెలిసిన వాళ్ళకి నా ఛానల్ చూస్తున్నట్లయితే గ్యారంటీగా ఎక్కువ శాతం అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఛానల్కి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ రెండిటి వల్ల నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో ఒకవేళ నాకు ఫ్యూచర్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినా అని, పైగా నేను ఒకవేళ డిఎస్సి జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. డిఎస్సి జాబ్ ఒకవేళ రాకపోతే నాకు టీచింగ్లో ఎక్కువ దాన్ని ఏమనంటారు ప్రొఫిషియన్సీ ఉండాలి కాబట్టి సో నేను దీన్ని ఒక క్రైటీరియాగా వాడుకుంటున్నా మామూలుగా. సో దానివల్ల నేను ఈ యూట్యూబ్ అనేది ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రొఫిషియన్సీ వస్తుంది, ఒక ఫ్లో వస్తుంది, ఎదుటి వాళ్ళకి చెప్పే ధైర్యం వస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో దానివల్ల నేను యూట్యూబ్ అనేది చెప్పడం జరుగుతుంది. నేను ఇంతకుముందు ఒకవేళ నాకు సోషల్ టచ్ చేయలేదు, అయినా కానీ మా ఫ్రెండ్ కోసం సోషల్ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పాను. అందులో మన ప్లేలిస్ట్లో సోషల్ ఉన్నాయి. నేను టెట్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను. సో టెట్ సైన్స్ క్లాసెస్ కూడా మన దాంట్లో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టెట్ ఇప్పుడు జరిగింది కదా మొన్న, ఆ టెట్ యొక్క ప్రీవియస్ పేపర్స్ అనేటివి కూడా ఉన్నాయి. తర్వాత అలాగే మనకి ఏవైనా జాబ్స్ పడితే, నోటిఫికేషన్స్ పడితే ఎలా అప్లై చేయాలనే విధానం కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందనంటే నా యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది. సో ఎవరికైనా లో కాన్ఫిడెన్స్లో ఉన్న వాళ్ళకి నా వీడియోస్ ఉపయోగపడతాయని, ఒక్కరికి ఉపయోగపడ్డ చాలు అనే విధానంతో నేను అనేది క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ అండి. నేను అలాగే నా నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియో నుంచి గివ్ అవే ఇస్తున్నాను. సో ఎవరైనా సరే వీడియో అనేది పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ యొక్క నంబర్ అనేది కామెంట్స్లో పెడితే 30 రూపీస్ అనేది నేను ఒక కామెంట్కి అనేది ఇస్తాను. ఫస్ట్ కామెంట్ అని కాదు, ఎన్ని కామెంట్స్ వచ్చినా అందులో కామెంట్స్ అనేటివి దాన్ని ఏమంటారు చూజ్ చేసి, అంటే మంచి కామెంట్ పెట్టారని కాదు, ఒకవేళ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి సరే అని అనుకుంటూ పెట్టినా సరే, ఒకవేళ కొద్దిగా హార్ష్గా పెట్టినా సరే, ఆ కామెంట్స్లో ఏదో ఒక కామెంట్ని నేను ఎన్నుకోను. మామూలుగా పేపర్స్ అనేటివి వేసి అందులో ఏదో ఒక కామెంట్ని ర్యాండమ్గా చూజ్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకి గివ్ అవే ప్రాసెస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రేపటి నుంచి అంటే ఈ వీడియో పబ్లిష్ అయినప్పటి నుంచి కామెంట్ చేసి గివ్ అవే పొందగలరు. ఒకవేళ కావాలనుకునే వాళ్ళు మాత్రమే, లేదనుకునే వాళ్ళు
క్లాసెస్ని ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో వీడియో అనేది మాత్రం పూర్తిగా చూడాల్సి ఉంటుంది, తర్వాత కామెంట్ చేయాల్సి ఉంటుంది, లైక్ చేయాల్సి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, షేర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా యొక్క జర్నీ. సో థ్యాంక్ యూ.